మోదం మరికొందరికి ఖేదం. బాగానే రాశారు. ఇది ఇటువంటి వార్త మెయిన్లో వస్తుంది అనుకున్నాం, కానీ లోపలైనా పెట్టారు. అంటే 11 అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన. కొంతమంది సీనియర్లకు దక్కిన అవకాశం అంట, కొంతమంది సీనియర్లకు దక్కని అవకాశం ఉంది, అది కూడా రాస్తే బాను. మరికొందరి విషయంలో వేడని ఉత్కంఠ, అంటే ఇంకా వాళ్ళకి లేదు అనేది అయితే రాయలేదు, మళ్ళీ రెచ్చగొట్టినట్టు అవుద్ది. అదే వైసీపీ అనుకోండి, మొత్తం సీనియర్లను పక్కన పెట్టేశారు, ఆశావాహులకి నిరాశ ఎదురైంది, వాళ్ళని పక్కన పెట్టేశారు అని రాశారు. ఇందులో మాత్రం ఇంకా వేడన ఉత్కంఠ, సీనియర్లకు దక్కిన అవకాశం, దక్కని వాళ్ళు కూడా ఉన్నారు, దక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం తెలుగుదేశం పార్టీ 144 స్థానాలు పోటీ చేస్తుంది. వాటిలో 6 సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావుల పేర్లు 3వ జాబితాలోనూ లేవు. కళా, గంటా సెట్లపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుండగా దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజాలకు ఈ ఎన్నికల్లో టికెట్ లేవని స్పష్టమైంది. వారిద్దరూ ఆశలు పెట్టుకున్న పెనమలూరు టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్కే పార్టీ ఖరారు చేసింది. గతంలో ఉమా ప్రాతినిధ్యం వహించిన, ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్న మైలవరం టికెట్ని వసంత కృష్ణప్రసాద్కి పార్టీ కేటాయించింది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఉమాపై గెలిచిన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి టికెట్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కేటాయించడంతో ఆయన అభ్యర్థిపై కొన్నాళ్ళుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. శుక్రవారం ప్రకటించిన 11 మందిలో 7 బీసీలు, 1 ఎస్సీ, 3 ఇతరులు ఉన్నారు అనేది. అంటే ఒక రకంగా ఈనాడు కన్ఫర్మ్ చేసేసింది. వీళ్ళిద్దరికి దేవినేని ఉమాకి టికెట్ లేదు, అలాగే ఆలపాటి రాజా కూడా టికెట్ లేదనేది అయితే క్లారిటీ వచ్చేసింది. మరి వాళ్ళైతే పార్టీ మారుతారా లేదంటే పార్టీలో కొనసాగుతారా అనేది అయితే క్లారిటీ రావాలి. ఎందుకంటే సీనియర్ నాయకులు కాబట్టి, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ మారే అవకాశం అయితే ఉండదు. సర్దుకుపోతారు, అధికారంలోకి వస్తే తర్వాత వాళ్ళకి ఒక పదవి